అపరిష్కృతంగా ఉన్న మున్సిపల్ కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గుంటూరులో ఆందోళన జరిగింది. ఈ మేరకు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నేతలు కోట మాల్యాద్రి, బండెల రవికుమార్, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆప్కాస్ వ్యవస్థని కొనసాగించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు వేతనాలు అందించే విషయంలో ఆప్కాస్ సమర్థవంతంగా పనిచేస్తుందని చెప్పారు. ఏజెన్సీల వ్యవస్థకి అప్పజెబితే కార్మికులకు నష్టం జరుగుతుందని వారు హెచ్చరించారు. ఆప్కాస్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేసి కార్మికులకు మేలు చేయాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మిక సమస్యలను పరిష్కరించమని చెప్పేసి అనేది మేము చాలా రోజుల నుంచి ఆందోళన చేస్తూ ఉన్నాము. అయితే గత ప్రభుత్వం మరి ఇచ్చిన హామీలను నెరవేర్చక ముందే ఈ రోజున ఈ ప్రభుత్వము మరి అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ రద్దు చేసి మరి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల్ని మరి రోడ్డు మీదకి తీసుకొచ్చే పరిస్థితి కల్పిస్తూ ఉంది. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు మరి అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ రద్దు చేసుకుంటే మరి ఆ కార్మికుల్ని మరి కాంట్రాక్ట్ పద్ధతిలో కానీ ఏజెన్సీలకు కానీ ఇవ్వడానికి కుట్రపూరితమైన ఆలోచన జరుగుతూ ఉంది. దీన్ని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్గా వ్యతిరేకిస్తూ ఉన్నాము. ప్రధానంగా మరి అవుట్సోర్సింగ్ కార్మికులకి కార్యనిర్వహణ కానీ జీతభత్యాలు కానీ అదేవిధంగా పిఎఫ్ ఈఎస్ఐలు కానీ మరి ఖచ్చితంగా మరి మున్సిపల్ శాఖే నిర్వహించాలి. అట్లానే కాంట్రాక్టర్లకి ఏజెన్సీలకు ఇస్తే మరి మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము. దాన్ని మరి మా పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున అన్ని జిల్లాల్లో మళ్ళీ కలెక్టర్ కార్యాలయాల దగ్గర ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకి ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. వెంటనే ప్రభుత్వం వెంటనే స్పందించి మరి కార్మికులని మున్సిపల్ శాఖకే అప్పగించి వారి వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల ఆందోళన ఈరోజు కలెక్టర్ కార్యాలయం దగ్గర జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఏదైతే మరి నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం మరి మున్సిపల్ కార్మిక రంగానంతా కూడా ప్రైవేటీకరణ చేసే ఆలోచన చేస్తూ ఉంది. దాన్ని మొన్న చెప్పడం కూడా మరి క్యాబినెట్లోనే మరి వాళ్ళు తీసుకున్న నిర్ణయం మరి సరైనది కాదని, ఈ ఏదైతే ఆప్కోసు ఈరోజు గత ప్రభుత్వం పెట్టిన ఆప్కోసు వల్ల 1వ తారీఖు జీతాలు వస్తూ ఉన్నాయి. పిఎఫ్ ఈఎస్ఐ సంబంధించి కొంత ఇబ్బంది ఉన్నప్పుడు కూడా అవి కూడా సరిచేసి డిపార్ట్మెంట్గానే మరి అందరికి కూడా జీతాలు ఇవ్వాలని, పిఎఫ్ ఈఎస్ఐ సంబంధించి మరి ఇదంతా కూడా సరిచేయాలని ఏఐటీసీగా కోరుతా ఉన్నాం. అట్లాగే గతంలో మరి ఆప్కోస్ ఏదైతే ఆప్కోస్ అంటే ఇవాళ వాస్తవం కూడా ప్రైవేట్ సంస్థ అది, కానీ దాని నిర్వహణ ఎండీకి సంబంధించి ప్రైవేట్ యాక్ట్ బదులు ఐఏఎస్ అధికారిని ఉంచి మరి మున్సిపల్ డిపార్ట్మెంట్గానే దాన్ని నడపాలని కోరుతా ఉన్నాం. అట్లాగే కార్మికులకి మరి 10 నెలల 1వ తారీఖు జీతాలతో పాటు ఈఎస్ఐ పిఎఫ్ ఇవన్నీ కూడా త్వరితగతిన సెటిల్ చేయాలని, వాళ్ళకి రావాల్సిన బదిలీలన్నీ కూడా ఉన్నాయి. అట్లాగే మరి కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించి ఏదైతే వయసుకు సంబంధించి కూడా రిటైర్మెంట్ని మరి ఆ పేరుతోటి రిటైర్మెంట్ చేసిన వాళ్ళకి 100 వరకు కూడా బెనిఫిట్స్ కూడా ఇవ్వలేదు. అట్లాగే మరి వాళ్ళకి రావాల్సిన మరి పెన్షన్కు సంబంధించి కానీ పిఎఫ్ సంబంధించి ఈఎస్ఐ ఆ పెండింగ్ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లు ఉన్నాయి.